ఫ్రెండ్స్ మనము ఇప్పుడు వచ్చేసి మీరు ఎవరైనా సరే ఎద్దులు కానీ కోడదోళ్ళు కానీ ఆవులు కానీ ఆవు పేయలు కానీ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే సుడుల గురించి నాకు ఒక వీడియో చేయండి బ్రదర్ అని చెప్పారు. ఈరోజైతే మరి సుడుల గురించి అయితే చెప్పబోతున్నాను. వచ్చేసి ఈ లక్ష్మయ్య గారు ఈయనకైతే మంచి అనుభవం ఉంది, 50 సంవత్సరాల అనుభవం. ఇతను యాదవరాజులు గారు వీళ్ళకైతే మంచి అనుభవం ఉంటుంది. సుడుల గురించి అనేది బాగా తెలుసు. మరి ఇతను అడుగు తెలుసుకున్న ఈరోజు సుడుల గురించి, ఏ సుడులు ఉంటే మంచిది, ఏ సుడులు ఉండకూడదు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి లక్ష్మయ్య గారు, లక్ష్మయ్య మరి చెప్పు, ఏ సుడులు ఉంటే మంచిది, ఏవి మకాను సుడు ఉండాలా, ఏది చూపి ఈ సుడు ఉంటే కొనొచ్చు. ఏమంటారు సుడి లేదు, కొనకూడదు. మునమోపిది. ఆ సుడి పేరు ఏం పేరు? ఆ సుడి మకాన్ సుడి, మకం సుడి అంటారా? అది లేదు, కొనకూడదు. ఆ సుడి పైకి ఎక్కకూడదు, బోటి మీదకి ఎక్కకూడదు. ఇది ఎక్కడ సుడి ఉంది, ఏది అక్కడ దాన్ని ఏమంటారు? అది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. ఆ సుడి పేరు ఏం పేరు? శాసనం సుడే. అది ఉంటే కొనొచ్చా? కొనొచ్చు. మళ్ళీ ఈ సుడి కాక కింద పుట్టకూడదు. ఈ సుడి కాక కింద పుట్టకూడదు. కింద పుట్టితే భాస్కం సుడి కిందకు వద్ది. అది కొనొచ్చా? పెళ్లి కానివాడు కొనకూడదు, పెళ్ళి అయినోడు కొనాలి. పెళ్లి కానివాళ్ళు కొనకూడదు, పెళ్ళి అయిన వాళ్ళు కొనాలా? ఏది ఇప్పుడు ఈ సుడి ఇక్కడ ఉంటే మళ్ళీ కిందకు పుడితే పెళ్లి కానివాడు కొనకూడదు, పెళ్లి అయినవాడు కొనాలా? పెళ్లి కావాల్సినోడు కొనాలి. పెళ్ళి అయినోడు కొనకూడదు. ఓకే, పెళ్ళి అయింది. పెళ్ళి అయింది. అది భాస్కం సుడి కింద వద్ద. ఇంకా రాసి సుడి ఉందిగా, ఎక్కడ? ఈ సుడి ఇటు ఎక్కకూడదు, ఇటు వెనక్కి రాకూడదు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? రాజుడా? సుడి ఉంటే సెండు మీదకి ఎక్కకూడదు, ఇటు వెనక్కి రాకూడదు. మధ్యలో బొడ్డు సరిగా ఉండాలి. బొడ్డు ఏది? ఈ కింద బొడ్డు సరిగా ఉండాలా? అవును, రైట్. అవును. ఏమంటారు దాన్ని? ఆ సుడి పేరు? ఈ సుడి ఉండాలి. ఈ సుడి అసలు కొనరు. వెనక్కి రాకూడదు, ముందుకు పోకూడదు, ఉండే కాడ ఉండాలి. ఇప్పుడు మంచిగా కరెక్ట్గానే ఉందా? ఆ సుడినే పేరేం పేరు? రాజుడి. మరి ఇక్కడ ఇంకేమున్నాయి? సంఖ్యల సుడులు అంటారు కదా, ఏమి లేవు దీనికి. ఎక్కడ ఉంటే కొనవచ్చు, ఎక్కడ పెడితే కింద ఉంటే తప్పే. ఏది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటే తప్పే, తప్పు లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీనికి ఏం లేవుగా సంఖ్యల సుళ్ళు. ఏం మాట్లాడలేదు, డౌన్లోడ్కైనా ఏం మాట్లాడలేదు దీనికి. డౌన్లోడ్కి అసలు ఉంటే దీనికైతే ఆవుకైతే లేవు. మరి ఎక్కడ పుట్టిద్ది అసలు సుడి అనేది? తప్పుడు సుడి పుట్టిద్ది. ఎక్కడ పుట్టిద్ది? డంగడోలికి కాదు, ఈ సుడిందిగా వెనక్కి ఆడ పుట్టిద్ది. ఎట్టుంటాయి 2 సుళ్ళు, కాయ సుడే పుట్టిద్ది. ఈ సుడే వెనక్కి, అవి ఉండకూడదు. ఇంకా మరి ఇక్కడ ఉంటాయి సుళ్ళు. ఇక్కడ ఉండేది ఏది? షేర్మూడి సుడి సంకలో ఉండదు. ఎక్కడ ఉండాలి అది? ఇదిగో ఏడు ఉండే తప్పులేదు. గత కింద ఉంటే పాదలేదు, గత పైన ఉండకూడదు. అంటే మనం అది పేడ అనేది దానికి తగలకూడదు. అది ఇప్పుడు దీనికైతే ఏం లేవుగా. దీనికి ఏం లేవు. మరి ఇవన్నీ మంచి ఇంకా ఉన్నాయి కాళ్ళకు కానీ అవన్నీ చూసే పనులే. మరి తాకపలుచు ఇవన్నీ తేడికి కొరక సూడి కింద కొద్ది లాన్ ఉంటాయి గూట్లో, అవి ఉండకూడదు. ఏది? తోక గూట్లో ఉంటాయి. ఇటు మత్తు ఉండదు, ఇటు మత్తు ఉంటుంది. అవన్నీ ఏం లేవు. మేము అన్నీ చూసుకున్నాం. ఏడి సుళ్ళుంటే కొనకూడదు. ఏమంటారు వాటిని? సుళ్ళు పేరు? అది పొరసూడి కిందకి వస్తుంది. పొరకసూడి కిందకి వద్దా? ఇంకా ఏ సుడులు ఉంటే కొనొచ్చు, ఏ సుడులు ఉంటే కొనకూడదు? ఇంకా మకాన్ సుడి లేకపోతే మొండమోపు కింద లెక్క. మకాన్ సుడి లేకపోతే మొండమోపు కింద లెక్కే.
ఆ సుడి కొద్ది కిందకు ఉంటే పెళ్ళిగాను కింద ఆ సుడి కాక మళ్ళీ సుడి పుట్టింది బాసుకొని చూడండి. అంటే 2 సుడులు పుడతాయా? 2 పుడతాయి మొఖాన. ఆహా. మరి ఇంకా ఈ సుడి కాకనే మళ్ళీ ఏడ పుట్టిద్ది. ఆడ పుట్టిద్ది. 2 సుళ్ళు ఉంటాయి అక్కడ. 2 ఉంటాయి. అది భాస్కర్ చూడి కింద కొద్ది కింద ఉంటే భాస్కర్ చూడి, పైన ఉంటే మరి దీన్ని ఏమంటారు? పెళ్లి కానీ ఈ రాచుడు ఉండాలా, రాచుడు ఉండాలా లెక్క. మరి ఉండకూడదు. మరి తప్పుడు సుళ్ళు ఏముంటాయి ఎక్కడ? ఇక్కడ కొమ్ము దగ్గర తప్పుడు సుళ్ళు చెప్పండి. ఏడ పడతాయి 3 సుళ్ళు ఇక్కడే. కుంపడి సుడి కింద లెక్క అది ఉంటే కొనకూడదా? కొనకూడదు. ఇంకా కొనకూడదు. ఇప్పుడు మనం తప్పుడు సుళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి. ఏ తప్పుడు సుళ్ళు సుడి రాకూడదు, రాకూడదు. ఇంకా 7 ఫ్రెండ్స్. మరి ఇతని అనుభవం ప్రకారం అయితే చెప్పారు. మీకు ఎవరైనా ఇంకా సుడుల గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇతనైతే మంచి అనుభవం ఉన్న వ్యక్తే. మరి ఈ సుడుల గురించి మీకు ఎవరైనా కావాలంటే ఇప్పుడు ఆవులకి, ఎద్దులకి, కోడులకి ఒకే సుళ్ళేనా? ఒకటే సుళ్ళు. ఈ సుళ్ళే మనం చూడాల్సింది. ఎద్దుకైనా కోడిదోడకైనా అన్ని ఆవుకు కోడిదోడకే. అంటే ఈ ఆవుకు చూసి ఏముంటే ఏదైనా పరసుడు ఉండా, పరసుడు ఉండా, ఏసుడు ఉండా ఆవుకుంటే దోడకు పుట్టింది. ఇప్పుడు ఈ సుళ్ళు ఎద్దులకి సేమ్ ఉంటాయి, ఆవులకి సేమ్, 2 ఒకటే. వీటికే సుళ్ళు చూడాల్సిందే. వీటికే నల్లగొడ్డు చూసే పని లేదు. ఇతనికైతే మంచి అనుభవం అయితే ఉంది. వీళ్ళు యాదవరాజులు వచ్చేసి లక్ష్మయ్య గారు. ఇతను ఈ ఆవులు అనేది డైలీ ఆ అడవికి ఫారెస్ట్లోకి తీసుకుపోతాడు మేపటానికి. ఇతను వచ్చేసి మొత్తం 1 2 3 4 5 6 ఆవులు. 1 2 3 4 5 6 7 దూళ్ళు. 7 ఆవులు. అంటే ఇక్కడ ఒక ఆవు ఉంది. 14 మొత్తం వచ్చేసి 14. ఇక్కడైతే బుడ్డదోడు ఉంది. ఎన్ని రోజులు అయింది లక్ష్మయ్య దీని? ఆవు పొడిచిద్దా? లేస్తుందిలే. ఎన్ని రోజులు అయింది ఈయనది? నెల రోజులు అయిందా? ఆ కోడిదోడా లేకపోతే పేదోడా? పేదోడా. మరి ఇది వచ్చేసి పేదోడా, బుడ్డది. ఆవు అయితే మనకెళ్ళేది వస్తుంది దగ్గర బాధ అంటే. ఓకే. మరి మీకు ఎవరైనా కావాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏది కొనాలన్నా అలా సుడులు చూడాల్సిందే. సుడులు చూడాలా. భాస్కర్ సుడు అని ఇంకా అవన్నీ చూడాలా. నీకు పెళ్లి కాలేదనుకో, నువ్వు కొంటే ఏమి ఉండదు. పెళ్ళైనడు కొంటే దెబ్బ కొట్టింది. పెళ్ళైనడు కొంటే దెబ్బ కొట్టింది భాస్కర్ సుడు ఉంటే. పెళ్లి కానివాడు కొంటే ఏముండదు. పెళ్లి కానివాడు కొంటే ఏమైతే వాడికి తొందరగా పెళ్ళి అయింది. అది ఫ్రెండ్స్. మరి ఇవైతే ఇప్పుడు సుడుల గురించి కొన్ని చెప్పాడు. కొన్ని అసలు యాక్చువల్గా అయితే ఆవుకు అనేది సుడులు అనేవి పెద్దగా ఏం లేవు, అన్నీ మంచి సుడులే ఉన్నాయి. ఆ చెడు సుడులు కూడా చెప్పారు. మీకు ఎవరైనా కావాలంటే మనం తీసుకోకూడదు అనే సుడులు. మరి మీకు ఎవరైనా తెలిస్తే ఈ సుడుల గురించి ఇంకెన్నెన్ని సుడులు ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. ఇతని అనుభవ ప్రకారం చెప్పాడు. ఈయనకి ఇంకా మీకు ఇంకేం సుడులు ఉన్నాయో ఏమో మీకు తెలిస్తే మటుకు నాకు కామెంట్ బాక్స్లో అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి ఫారెస్ట్లోకి పోతాయి. ఈ ఆవులు వచ్చేసి లక్ష్మయ్య గారి సొంత ఓను. మంచి బ్రీడే మేపుతాడు. నాటు ఆవులే కానీ మంచి హైటు చూడండి, మంచి హైటు, గొప్ప సైజులే. కాకపోతే ఈయన మేపుకునేవాడే కానీ ఈ అమ్మేవాడు కాదు. ఈయన జీవనం అనేది ఇంక వీటి మీద అనేది.
ఇతను లాస్ట్కి ఎప్పుడో అమ్ముతాడు, సంవత్సరానికి ఒక తడవ కోడిదొల్ల కానీ ఏమైనా కానీ. ఫ్రెండ్స్ మరి మీకు తెలిస్తే ఈ సుడుల గురించి ఇంకేమేమి ఉన్నాయో సుడులు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలపండి. ఓకే లక్ష్మయ్య.